ఎవ్రీబడి, ఇవాళ మనం పోట్లీ బ్యాగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ పోట్లీ బ్యాగ్ చాలా అందంగా ఉంటుందండి, స్టైలిష్గా ఉంటుంది, ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. ఈ పోట్లీ బ్యాగ్ మనం గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు వేరే వాళ్ళకి. అలాంటి పోట్లీ బ్యాగ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 2 హ్యాంగింగ్స్ తీసుకున్నానండి. ఒక లేస్ తీసుకున్నాను, 1 మీటర్ గోల్డెన్ లేస్ అండి. ఇది మనం పోట్లీ బ్యాగ్కి వేస్తానికి. ఇక్కడ నేను 5 ఇంచెస్ పేపర్ తీసుకున్నానండి, బేస్ మెజర్మెంట్ కోసం. మనకి ఎంత సైజ్ పోట్లీ బ్యాగ్ కావాలో దాన్ని బట్టి కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 8 తీసుకున్నానండి. హైట్ ఏమో 9 తీసుకున్నానండి. అదేవిధంగా లైనింగ్ కూడా సేమ్ మెజర్మెంట్తో తీసుకోవాలండి. అలాగా 2 పీసెస్ తీసుకున్నాను, 2 లైనింగ్, 2 క్లాత్ తీసుకున్నాను. ఇంకా ఇదేమో 10.5 తీసుకున్నానండి. ఇక్కడేమో 10 తీసుకున్నాను. ఇది కిందకి బాటంకి వెళ్తుందండి క్లాత్. ఈ విధంగా క్లాత్ తీసుకున్నానండి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఈ విధంగా క్లాత్ తీసుకొని ఇప్పుడు మార్క్ చేసుకోవాలి మార్కర్తో 1 ఇంచ్. దాని కింద మళ్ళీ 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా పక్కన కూడా మనం మార్క్ చేసుకొని పెట్టుకోవాలండి. 1 ఇంచ్ మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మధ్యలో ఏమో నేను ఇది డోరీ వేస్తానికి వదిలేసానండి. సైడ్న 1/2 ఇంచ్ మెజర్మెంట్తో గీసుకోండి. ఈ విధంగా స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఈ విధంగా చూపించేటట్టు సగం వదిలేసి సగం వరకు గీసుకోండి, ఎందుకంటే డోరీ వేస్తానికి వీలుగా ఉండాలి కాబట్టి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలండి, మధ్యలో వదిలేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. బ్యాక్ సైడ్ తిప్పుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలండి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు స్టిచ్ చేసుకుంటాం మనం ఇప్పుడు. ఇలా డబల్ స్టిచ్ చేసుకుంటామండి. డబల్ స్టిచ్ చేసుకున్నాక బ్యాక్ సైడ్ తిప్పుకుంటామండి. తిప్పుకొని ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక స్టిచ్ చేసుకుంటామండి. ఇప్పుడు క్లాత్ తీసుకొని మనం లేస్ వేసుకోవాలండి. లేస్ వేసుకోవటం వల్ల చాలా అందం వస్తుంది పోట్లీ బ్యాగ్కి. ఎంత లెంత్ కావాలో తీసుకొని కట్ చేసుకుంటాం. ఇప్పుడు లేస్ని కూడా స్టిచ్ చేసుకుంటాం. అదేవిధంగా సేమ్ మెజర్మెంట్తో ఇంకో లేస్ కూడా వేసుకుంటామండి. ఇప్పుడు కట్ చేసుకోవాలండి. 2 క్లాత్లు మనం స్టిచ్ చేసుకున్నాం కాబట్టి ట్రిమ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పుకున్నామండి. ఇప్పుడు 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఈ విధంగా 1 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ ఒకసారి మళ్ళీ చూస్తామండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 9 తీసుకున్నానండి. 1/2 ఇంచ్ ఏమో స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది. లెంత్ వచ్చి 8 ఇంచెస్ అండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలండి. మధ్యలో వదిలిపెట్టుకోవాలి ఓపెన్ సైడ్. అదేవిధంగా మార్క్ చేసుకోవాలి 1 ఇంచ్. మధ్యలో 1 ఇంచ్ వదులుకొని ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. వేరే లేస్ కూడా అటాచ్ చేసుకుంటాం.
అదేవిధంగా వేరే క్లాత్ పైన లేసు కుట్టుకోవాలి. నేను ఇక్కడ 1 సెంటీమీటర్ తీసుకున్నానండి. 1 సెంటీమీటర్ కిందే మనము లేస్ వేసుకోవాలి. ఇప్పుడు రెండిటికి లేస్ వేసేసుకుందాము. ఇప్పుడు 2 క్లాత్లు లేసులతో రెడీగా ఉన్నాయి. ఇక్కడ నేను 2.5 ఇంచెస్ క్లాత్ తీసుకున్నానండి మధ్యలో అటాచ్ చేస్తానికి, ఎందుకంటే డోరీ రావాలి కాబట్టి. ఇప్పుడు మార్క్ చేసుకోండి. ఇప్పుడు క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి. ఇప్పుడు వేరే సైడ్ కూడా చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చూపించే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు ఎంత ఉందో మెజర్ చేసుకోవాలండి. మెజర్ చేసుకొని ఇటు సైడు అటు సైడ్ వదిలేసి మెజర్ చేసుకోవాలి. ఇక్కడేమో 7 వచ్చిందండి నాకు. 7 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటామండి. అదేవిధంగా ఇంకో సైడ్ కూడా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటాము. ఈ విధంగా ఓపెన్గా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే మనం దారం ఎక్కించేటప్పుడు కష్టం అవుతుంది. ఇప్పుడు 2 క్లాత్లు మనము ఇట్లా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి కొంచెం కుట్టుకోవాలండి మనం, ఎందుకంటే మధ్యలో వదిలేస్తాం కాబట్టి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కుట్టుకోవాలండి. అదే విధంగా ఇంకో సైడ్ కుట్టుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకుంటూ కుట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ట్రిమ్ చేసుకోవాలి. అప్పుడే మన పోట్లీ బ్యాగ్ చక్కగా నీట్గా ఉంటుందండి. పోట్లీ బ్యాగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రివర్స్ చేస్తాము. ఈ విధంగా పోట్లీ బ్యాగ్ తయారైపోయిందండి మనకి. ఇప్పుడు పోట్లీ బ్యాగుకి బేస్ ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ ఒక పేపర్ తీసుకున్నాను. పేపర్ పైన ఇలాంటి బౌలు అందరింట్లో ఉంటుందండి అవైలబుల్గా. ఇది పెట్టుకొని మనం స్కెచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఒక 1/2 ఇంచు అవతలకి పెట్టుకోవాలి మనం, ఎందుకంటే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. ఈ విధంగా ఓపెన్గా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే మనం దారం ఎక్కించాలి కాబట్టి. ఇప్పుడు దీన్ని వెనకాల వైపు తిప్పుకోవాలి. ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. బేస్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూస్తాం. ముందుగా ఈ సర్కిల్ తీసుకొని లైనింగ్ కట్ చేసుకొని క్లాత్ పైన పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా లైనింగ్ తీసుకున్నాం, క్లాత్ తీసుకున్నాం, తర్వాత లైనింగ్ అండి. ఈ విధంగా మనం పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ఈ 3 క్లాత్ని సెట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. సైడ్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి స్టిచ్ చేసుకున్నాక డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఓపెన్గా ఉండాలండి, ఎందుకంటే క్లాత్ రివర్స్ చేసుకోవాలి కాబట్టి. రివర్స్ చేసుకున్నాక ఇలా అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా క్లోజ్ చేసి స్టిచ్ చేసుకుంటామండి. స్టిచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు పోట్లీ బ్యాగు బేస్ కలుపుకొని కుట్టుకోవాలండి. ఇప్పుడు ఎలా కుట్టాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇలా కుట్టుకోవాలండి మనం సైడ్స్. క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. చూడండి కుట్టేసుకున్నాం, ఎంత చక్కగా వచ్చిందో.
ఈ విధంగా రావాలి మనకి కుట్టుకున్నాక. ఇప్పుడు రివర్స్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఎంత చక్కగా తయారైందో మన పోట్లీ బ్యాగు. చాలా ఈజీ అండి తయారు చేసుకోవటం. ఈ విధంగా మనము సైడ్స్ ఓపెన్గా పెట్టుకోవాలి, ఎందుకంటే దారం ఎక్కించుకోవడానికి. ఇప్పుడు దారం ఎలా ఎక్కించాలో చూస్తాము. ఈ విధంగా దారం తీసుకున్నాను. దారాన్ని కట్ చేసుకోవాలి సగంగా. ఇప్పుడు పిన్ సహాయంతో మనం ఎలా ఎక్కించాలో ఇప్పుడు చూద్దాము. ఓపెన్ ఎండ్ పెట్టుకున్నాము, అక్కడి నుంచి ఎక్కించాలి దారం. ఇప్పుడు ఒక ఓపెన్ ఎండ్ ఉందండి, ఆ ఎండ్ కాడి నుంచి మళ్ళీ ఎక్కించుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ ఎక్కించేసుకున్నామండి. ఇప్పుడు దీనికి హ్యాంగింగ్స్ వేసుకోవాలి. హ్యాంగింగ్స్ మీరు స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే ముడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సైడ్ హ్యాంగింగ్స్ తగిలించేసుకున్నామండి. ఇప్పుడు ఇటు నుంచి ఇలా రావాలి, మనం ఇప్పుడు వేసుకుంటాం. ఇప్పుడు నేను చూపించిపోతున్నాను. ముందుగా ఈ ఎండ్ ఉంది కదండి, ఈ ఎండ్లోంచి మనము దొరుకుకోవాలి. ఇంకో ఎండ్ ఉంది, దాంట్లో పెట్టుకోవాలి. మన 2 సైడెడ్ బ్యాగ్ తయారైపోయిందండి. ఇప్పుడు హ్యాంగింగ్స్ వేసుకుంటాం. ఇప్పుడు చూడండి 2 సైడ్స్ హ్యాంగింగ్స్ వేసుకున్నాం. ఇది ఇలా క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే ఓపెన్ ఇలా చేసుకోవచ్చు. ఈ 2 సైడెడ్ దీంతో ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఎలా అనిపించింది ఈ వీడియో? ఈ పోట్లీ ప్యాక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.